పూర్వము చంపక దేశంలో శోభానగరం అనే పెద్ద పట్టణంలో ఒక వృద్ధ స్త్రీ నివసించేది. ఆమెకు 7 కొడుకులు. ఆ 7లోనూ 6 ఏవో చక్కటి పనులలోనూ ఉద్యోగాలలోనూ కుదురుకొని చక్కగా ధనార్జన చేస్తున్నారు. 7వ వాడైన శ్రీకరుడు ఏ పని చేయకుండా సోమరిపోతై సంపాదన లేకుండా తిరగసాగాడు. అందువలన అతన్ని ఎవరూ గౌరవించేవారు కాదు. చివరకు కన్న తల్లి కూడా అతనిని హీనంగా చూసేది. సంపాదించే కొడుకులకు షడ్రసోపేతంగా రుచికరమైన భోజనాలు పెట్టి వారు తినగా మిగిలిపోయినవి ఎంగిలి పదార్థాలను శ్రీకరునికి పెట్టేది. ఆ విధంగా శ్రీకరుడు ఎంగిలి చద్ది కూడే ఆహారంగా బతుకుతున్నాడు. క్రమంగా అన్నదమ్ములు 7 పెళ్లిళ్లు జరిగాయి. పెద్దవాళ్లు 6 వారి భార్యలతో హాయిగా కాలం గడుపుతున్నారు. సంపాదన లేనివాడు సోమరి అయిన శ్రీకరుడు మాత్రం ఎంగిలి తిండి తింటూ దానినే తన భార్యకు అందిస్తూ ఉండేవాడు. అత్తగారు చూపిస్తున్న పక్షపాతమంతా శ్రీకరుని భార్య అయిన కళ్యాణి గమనిస్తుంది. ఒక రోజున శ్రీకరుడు తన తల్లికి తనపై గల ప్రేమ గురించి, ఆమె తనకు పెట్టే ఆహారం గురించి గొప్పలు చెప్పసాగాడు. అది విని కళ్యాణి ఉండబట్టలేక, ఓ స్వామి, మీ తల్లిగారు మీకు ఎటువంటి ఆహారం పెడుతున్నారో తెలియక ఇలా మాట్లాడుతున్నారు. చాటుగా కనిపెట్టి చూడండి, మీకే తెలుస్తుంది అని చెప్పింది. సరే చూస్తాను, నువ్వు చెప్పిన మాటలో తేడా వస్తే ఏం చేస్తానో చూడు అని భార్యను హెచ్చరించి శ్రీకరుడు తన తల్లి చేసే పనులన్నీ ఓ కంట కనిపెట్టసాగాడు. ఒక రోజున పెద్ద కొడుకులు 6 ధనార్జన చేసి ఇంటికి రాగానే ఆ తల్లి వారందరికీ మధురమైన మిఠాయిలు ఇంకా రుచికరమైన వంటకాలు చేసి పెట్టింది. శ్రీకరుడిని పిలవలేదు. శ్రీకరుడు చాటుగా అంతా కనిపెడుతున్నాడు. పెద్ద కొడుకులు కోడళ్ళు మొత్తం 12 భోజనాలు చేసి వెళ్ళాక వాళ్ల విస్తర్లలో పారేసిన పదార్థాలు ఏరి వేరే విస్తరిలో పెట్టింది. పిదప ఏమీ తెలియని దానిలాగా శ్రీకరుడి దగ్గరకు వెళ్ళి, నాయనా, నీ అన్నయ్యలు వదినలు భోజనం చేశారు, ఇక నువ్వు మీ ఆవిడ మాత్రమే మిగిలారు, వచ్చి తినండి అంటూ పిలిచింది. శ్రీకరుడు విస్తరి దగ్గరకు వెళ్లి అందులోని పదార్థాలు అన్నీ తన అన్నలు వదినలు తిని వదిలేసినవే, ఎంగిలి వస్తువులే అని గుర్తిస్తాడు. అందుకు అతను ఎంతో బాధపడ్డాడు. తనకు తన భార్యకు ఆ పూట ఆకలిగా లేదని చెప్పి వచ్చేశారు. ఆ రాత్రి శ్రీకరుడు తన భార్య దగ్గర చాలా బాధపడ్డాడు. కళ్యాణి అతన్ని ఓదార్చింది. ధనమూలం ఇదం జగత్, డబ్బులు లేకపోతే అందరూ ఇలాగే చూస్తారు, అన్నింటికీ మూలం ధనం, ఇదే మీరు సంపాదన పరులైతే మన పరిస్థితి మరోలా ఉండేది అని హితవు చెప్పింది. భార్య మాటలు శ్రీకరుడికి నచ్చాయి. తక్షణమే ధనార్జన నిమిత్తమై కృషి చేయాలనుకున్నాడు. మరునాడు ఉదయం తల్లి దగ్గరకు వెళ్లి, అమ్మా, డబ్బు సంపాదించడం కోసం పరాయి దేశాలకు వెళ్లాలని ఉంది అన్నాడు. చాలా మంచిది నాయన, వెంటనే వెళ్ళిపో అంది. శ్రీకరుడు మరలా భార్య దగ్గరకు వచ్చాడు. అప్పుడు ఆమె పిడకలు చేయడానికి పెరట్లో పేడ నలుపుతోంది. నేను వచ్చేదాకా నువ్వు ఇక్కడే జాగ్రత్తగా కాలం గడుపుకో అని చెప్పి తన చేతినున్న ఉంగరము ఆమె చేతికిచ్చి, నా గుర్తుగా ఇది నీ దగ్గర ఉంచు అని చెప్పి, మరి నీ గుర్తుగా ఏమైనా ఇయ్యవా అని అడిగాడు. అందుకు కళ్యాణి, ఓ నాదా, మీకు ఇచ్చేందుకు నా దగ్గర ఏమీ లేదు, అయినను ప్రేమగా అడిగారు గనుక కోపగించుకోకండి అంటూ పేడ కలుపుతూ తన చేతిని అతని వస్త్రంపై గుర్తుగా వేసింది. అతడు అది పేడగా కాక ఆమె ప్రేమగా అర్థం చేసుకున్నాడు. సంతోషంగా పరదేశాలకు ప్రయాణమయ్యాడు. కొన్నాళ్లకతడు పరాయి దేశం చేరి ఒక పట్టణంలోకి వెళ్లి ఒక వ్యాపారిని కలిసి తనకేదైనా ఉద్యోగం ఇప్పించమని ప్రాధేయపడ్డాడు. అప్పుడు ఆ వ్యాపారి మనసు కరిగి, జాగ్రత్తగా ఉండవలన సుమా అని హెచ్చరించి శ్రీకరుణకు తన వద్ద ఉద్యోగం ఇచ్చాడు. శ్రీకరుడు ఉద్యోగంలో చేరి ఎంతో నమ్మకంగా పనిచేయసాగాడు. అతని పనితనమునకు విశ్వాస పాత్రతకు మెచ్చుకొని ఆ వ్యాపారి శ్రీకరుణకు తన వ్యాపారంలో కొంచెం వాటా కూడా ఇచ్చాడు. శ్రీకరుడు ఇంకనూ కష్టించి పనిచేసి వ్యాపారమును వృద్ధి చేశాడు. అట్లు 12 సంవత్సరములు గడిచిపోయాయి. వ్యాపారి ముసలివాడైపోయాను. అందువలన తన వాటాధనము మాత్రం తాను తీసుకొని మిగిలిన వ్యాపారమంతయు శ్రీకరునికి అప్పగించి అతడు విశ్రాంతి తీసుకోసాగాను. శ్రీకరుడు స్వతంత్ర వ్యాపారస్తుడయ్యను. అమితమైన ధనవంతుడై సుఖంగా కాలం గడపసాగాను. ఇంటి వద్దనున్న కళ్యాణికి నానాటికి బాధలు పెరిగిపోయాయి. అత్తగారు ఆమెను అనేక విధాలుగా కష్టాలు పెట్టుచుండెను. ఇంటి పనంతయు చేయించుకొని కనీసం కొద్దిగా అన్నం కూడా పెట్టదాయను. అందువలన కళ్యాణి అడవికి పోయి కట్టెలు ఏరి అవి అమ్ముకొని వచ్చిన దానితో జీవనాధారం గడుపుచుండెను. ధనార్జనకై వెళ్లిన భర్త ఎప్పుడు వచ్చునా, తన కష్టములు ఎప్పుడు తీరునా అని ఆమె
ఎంతయో ఎదురుచూడసాగింది. ఇట్లుండగా ఒకనాడు కళ్యాణి కట్టెలు కట్టుకొని తలపై పెట్టుకొని వచ్చుచుండగా మధ్యలో ఆమెకు దాహం వేసింది. చేరువ గ్రామం వచ్చే వరకు ఓపికతో నడిచింది. ఆ గ్రామంలోనికి రాగానే ఒక ఇంటికి వెళ్లి మంచినీళ్లు అడగబోయింది. ఆ సమయంలోనే ఇంటివారు సంతోషిమాత వ్రతం చేస్తున్నారు. ఆ వ్రతంను చూసి ఆమె దాహం మాటే మర్చిపోయింది. ఆ పూజ మొత్తము పూర్తయిన తర్వాత చివరిలో కథ విని ప్రసాదం తీసుకుంది. తనకు కూడా ఆ వ్రతం చేయవలనే కోరిక కలిగింది. ఆ వ్రత విధానము అంతయు వారిని అడిగి తెలుసుకున్నది. అందుకు ఆ ఇల్లాలు కళ్యాణిని చూసి, ఓ సౌభాగ్యవతి, ఇది సంతోషిమాత వ్రతము. దీన్ని ప్రతి శుక్రవారము నాడు శ్రద్ధాభక్తులతో చేయవలెను. అట్లు 40 శుక్రవారాలు వ్రతము చేసి 41వ శుక్రవారము నాడు ఉద్యాపనము చేసుకున్నట్లయితే ఆ అమ్మవారి అనుగ్రహం వలన కోరిన కోరికలన్నీ తీరి నిత్య సంతోషులుగా జీవించగలుగుతారు. ఈ వ్రతము చేసేవారు శుక్రవారము నాడు పులుపు పదార్థమును మాత్రం తినరాదు అంటూ నియమాలను, ఉద్యాపన విధానమును తెలిపింది. కళ్యాణి ఆ విషయములన్నింటినీ పూర్తిగా అర్థం చేసుకుని మనసులోని అమ్మవారికి నమస్కరించి కట్టెలు అమ్ముకోవడానికి బయలుదేరింది. మార్గ మధ్యంలో ఒక ధనవంతురాలు ఆమెను పిలిచి కట్టెల మోపును కొనుక్కొని ఆమెకు కొంత ధనము అందించింది. అది చూసిన కళ్యాణి ఎంతో సంతోషంతో అదే రోజు సంతోషిమాత పూజ జరుపుకుని నిర్ణయించుకుంది. ఆ ధనముతో అమ్మవారికి కావలసిన పూజా ద్రవ్యములను తీసుకొని బయలుదేరింది. మార్గమధ్యంలో ఆమెకు ఒక దేవాలయం కనిపించింది. అక్కడ ఉన్నవారిని అది ఏ దేవాలయము అని అడగగా అక్కడి వారు అది సంతోషిమాత దేవాలయము అని సమాధానం చెప్పారు. వెంటనే కళ్యాణి అమితమైన సంతోషంతో ఆ గుడిలోనికి వెళ్లి అమ్మవారిని దర్శనం చేసుకుని అనేక విధములుగా అమ్మవారిని ప్రార్థించి తాను తెచ్చిన పదార్థములన్నీ అమ్మవారికి నివేదనగా గావించి ప్రసాదం తీసుకుని ఇంటికి వెళ్ళినది. అది మొదలు ఆమె ఎంతో నియమముగా ప్రతి శుక్రవారం నాడు సంతోషిమాతను పూజించుచు వ్రత నియమములను తూచా తప్పకుండా పాటిస్తూ కాలము గడపసాగింది. ఇలా కొన్ని రోజులు గడపగా ఒక శుక్రవారము రాత్రి సంతోషిమాత కళ్యాణికి కలలో కనిపించి, అమ్మా, ఇదిగో నీ భర్త చిరునామా అంటూ ఒక చీటీని వదిలి వెళ్ళింది. కళ్యాణికి మెలకువ వచ్చి చూడగా కలలో అమ్మవారు ఇచ్చిన చిరునామా కాగితము తన పక్కలో పడి ఉంది. ఆ అమ్మవారి దయకు మహత్యముకు ఎంతగానో సంతోషించి ఆ చిరునామాలో ఉన్న విధంగానే తన భర్తకు ఉత్తరము రాసింది. అట్లు కళ్యాణి ఉత్తరం రాసిన అనతి కాలములోనే శ్రీకరుడు వద్ద నుండి ఆమెకు కొంచెం ధనము, ఉత్తరము వచ్చినవి. భర్త నుండి ఉత్తరము వచ్చుట తోడని తన కష్టములు తీరినవని కళ్యాణి ఎంతగానో ఆనందించింది. ఇది ఇట్లుండగా తన కోడలు కళ్యాణికి ఎక్కడి నుంచో డబ్బులు, ఉత్తరములు వస్తున్నాయని అత్తగారు కనిపెట్టింది. ఆ విషయమును తన పెద్ద కోడళ్లతో కూడబలుక్కొని అవి ఎచ్చటి నుండి వచ్చుచున్నాయో ఆరా తీయమని పిల్లలను పంపారు. పిల్లలు కళ్యాణి వద్దకు వెళ్లి, పిల్ని, నీకు ఉత్తరాలు, డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి అని అడగగా కళ్యాణి, మీ బాబాయి నుండే వస్తున్నాయి అని నిజం చెప్పింది. ఆ అమాయకులైన పిల్లలు తమ తల్లుల వద్దకు వెళ్లి కళ్యాణి చెప్పిన సంగతి చెప్పారు. పిల్లల అల్లరి ఆనందం చూశాక తమకు కూడా పిల్లలుంటే బాగుండునని అనుకుంది. ఒకనాడు గుడికి వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకుని, నన్ను కటిక దరిద్రం నుండి తప్పించావు, నీ దయ వల్ల సుఖంగా ఉన్నాను. కానీ స్త్రీకి మాతృత్వమే కదా ప్రధానమైనది. కానీ నాకు పిల్లలు లేరు. కావున నన్ను నా భర్త చెంతకు చేర్చు, మా కాపురం నిలబెట్టు తల్లి, నాకు కడుపు పండేలా చేయి తల్లి అని మరీ మరీ ప్రార్థించింది. ఆ భక్తురాలి ధర్మబద్ధమైన కోరికను నెరవేర్చేందుకు సంతోషిమాత ఒకనాటి రాత్రి శ్రీకరుణకు బ్రాహ్మణ ముత్తైదువు రూపంలో కలలో కనిపించి, శ్రీకరుడా, నీవు వివాహితుడవు, నీకు యోగ్యురాలకు భార్య మీ గ్రామంలో విడిచివచ్చి మర్చిపోయినావు, ధన సంపాదన ఒకటే జీవితంగా కాలం గడుపుతున్నావు. ఇట్లయినచో పెండ్లి ఎందుకు చేసుకుంటివి? నీ చెంతనే ఉండవలెనని, చిలకా గోరింక వలె కాపురం చేసుకునవలెనని నీ భార్యకు మాత్రం కోరిక ఉండదా? కావున నీవు వెంటనే నీ స్వగ్రామమునకు ప్రయాణము కమ్ము, ఆమెను కూడి సుఖముగా సంసారము చేసుకునుము. నేను చెప్పినట్లు చేయక నా మాటను తృణీకరించినా నా ఆగ్రహమునకు గురి అయ్యేదవు సుమా అని హెచ్చరించింది. దానితో శ్రీకరుడు ఉలిక్కిపడి నిద్రలేవగానే కలలో కనిపించింది దేవతయ్య అని భావించి చేతులు జోడించి అమ్మవారిని ప్రార్థించి, తల్లి, అన్నీ తెలిసిన అమ్మవు, నా కష్టములు మాత్రం ఎరుగవా తల్లి. ఈ వ్యాపారంలో ఏర్పడిన ఇబ్బందుల వలన ఇంతకాలము కాలు కదపలేకపోతున్నాను. నా మీద దయ ఉంచి నా చిక్కులు ఎంత త్వరగా తొలగిస్తే అంత త్వరగా నేను నా గ్రామమునకు బయలుదేరుతాను. భారము నీదే అమ్మా అని మొక్కుకున్నాడు. అతని మొర విని ఆ తల్లి అతన్ని కరుణించింది. ఆమె అనుగ్రహం వలన
వ్యాపారంలో ఏర్పడిన ఇబ్బందులన్నీ ఇట్లే తొలగిపోయాయి. రావలసిన సొమ్మంతా చేతికి వచ్చేసింది. ఆ ధనమంతా మూట కట్టుకుని అమ్మవారికి నమస్కరించుకుని తన భార్య వద్దకు ప్రయాణమయ్యాడు. ఇక శ్రీకరుడు బయలుదేరగానే అమ్మవారు కళ్యాణికి కలలో కనిపించి, అమ్మా, నీ భర్త నీకోసం బయలుదేరాడు. సరిగ్గా నీ భర్త వచ్చే రోజున నువ్వు నీ కట్టెల మోపును 3 భాగాలుగా చేసి ఒకటి నదీ తీరమున, మరొకటి నా గుడిలో పెట్టు. 3వది నీ తలపై పెట్టుకొని నీ భర్త నీ ఇంటి వద్దకు రాగానే అతనికి వినబడేటట్లు మీ అత్తగారితో, ఓ అత్త, నా పొట్టు రొట్టెలు నాకు పెట్టు, ఆకలిగా ఉంది, నా చిప్పతో నీళ్లు పోయి, ద్వాహంగా ఉంది, మోపు దించు అని కేకలు పెట్టు అని చెప్పింది. శ్రీకరుడు నదీ తీరంలో దిగేసరికి చాలా చలిగా ఉంది. ఆ చలిలో భార్య గుర్తుకు వచ్చింది. అంతలో అక్కడ కళ్యాణి వదిలి వెళ్లిన కట్టెల మోపు కనబడింది. శ్రీకరుడు ఆ కట్టెలను మంట వేసి చలిపోగొట్టుకున్నాడు. అక్కడ నుండి తన పట్టణమునకు బయలుదేరాడు. మార్గమధ్యంలో అతడికి ఆకలి వేసింది. చేరువలో సంతోషిమాత గుడి కనిపించింది. అక్కడ కళ్యాణి వదిలి వెళ్లిన 2వ కట్టెల మోపు కనిపించింది. శ్రీకరుడు సంతోషించి ఆ కట్టెలతో వంట చేసి భోజనము చేశాడు. కొంతసేపు విశ్రాంతి తీసుకుని ఇంటికి బయలుదేరాడు. శ్రీకరుడు గుమ్మము వద్దకు వచ్చేసరికి కళ్యాణి కట్టెల మోపుతో వచ్చి అమ్మవారు చెప్పినట్లుగానే కేకలు పెట్టింది. శ్రీకరుడు ఆమెను గుర్తించాడు. ఆమె స్థితికి బాధపడ్డాడు. ఆమె మాటలను బట్టి తన తల్లి, అన్నలు, వదినలు కలిసి ఆమెను ఎంత కష్టపెడుతున్నారో అర్థం చేసుకున్నాడు. ఆమెను దగ్గరకు తీసుకుని కన్నీరు తుడిచి ఆమెను ఓదార్చాడు. కళ్యాణిని బాధలు పెట్టిన ఆ ఇంట్లో ఉండటము ఇష్టము లేక శ్రీకరుడు వేరే కొత్త ఇల్లు కొనుక్కున్నాడు. కళ్యాణి అతను అందులో కాపురం పెట్టారు. ప్రతి శుక్రవారం నాడు సంతోషమాత వ్రతం చేసుకుంటూ ఈ దంపతులు ఎంతో ఆనందంగా జీవించసాగారు. అంతలో అమ్మవారి వ్రతమునకు ఉద్యాపన చేయవలసిన సమయము వచ్చింది. ఆ ఉద్యాపన ఎంతో ఘనంగా చేయాలనుకుంది కళ్యాణి. అందువల్ల పాత గొడవలు విస్మరించి అత్తగారిని 6 తోడికోడళ్లను కూడా ఉద్యాపనకు రమ్మని పిలిచింది. అయితే తోడికోడళ్ళకి, అత్తగారికి మాత్రం కళ్యాణి మీద కోపం పోలేదు. ఎలాగో అలాగా ఆమెను కష్టపెట్టాలనుకున్నారు. ఆమె చేసే వ్రతానికి భంగం కలిగించాలని నిర్ణయించుకున్నారు. అందుకోసమని వాళ్ళు నియమం తప్పి కళ్యాణికి తెలియకుండా చాటుగా పులుపు పదార్థాలను వండిన వంటలో కలిపినారు. అంతటితో కళ్యాణికి వ్రతభంగం అయ్యింది. వ్రత నియమాలను విరుద్ధంగా ఆ ఇంట పులుపు తిన్నందువల్ల సంతోషిమాత ఆగ్రహించింది. ఆ కారణంగా శ్రీకరునిపై లేనిపోని అభాండాలు పడ్డాయి. రాజభటులు వచ్చి శ్రీకరుని బంధించి తీసుకెళ్లారు. కళ్యాణి సంతోషిమాత పాదాలపై పడి విలపించింది. తన భర్తను రక్షించమని ప్రార్థించింది. పరమ కరుణామయి అయిన ఆ తల్లి కళ్యాణి నిర్దోషి కనుక ఆమెను అనుగ్రహించింది. అందువలన శ్రీకరుడు బందీ విముక్తుడై ఇంటికి చేరాడు. తిరిగి ఆ దంపతులు ఆనందముగా కాపురం చేసుకోసాగారు. ఒకసారి కళ్యాణిని ఆ అమ్మవారు పరీక్షించదలచి బిచ్చగత్తె వలె మారువేషం ధరించి ఓ చేత్తో బెల్లము, ఓ చేతు శనగలు తింటూ నోటి వెంట చొంగలు కార్చుకుంటూ రాసాగింది. ఆమె నోటిపైన, చేతులపైన ఈగలు ముసురుతూ ఉన్నాయి. వికృత రూపంలో ఆమె కళ్యాణి ఉన్న వీధికి వచ్చింది. వీధిలో పోయే పిల్లలు, ఆడుకునే పిల్లలు ఆమెను చూసి రాక్షసి, దెయ్యమని కేకలు వేస్తూ రాళ్లు రువ్వసాగారు. పిల్లలు ఆమె మీదకు వీసిన రాళ్లన్నీ వెళ్లి కళ్యాణి బావలపైన, తోడికోడళ్లపైన పడసాగాయి. దాంతో వాళ్ళు కంగారు పడి, అమ్మో, ఇదెవరో మాయల మరాఠీ, లేకుంటే దాని మీదకు విసిరిన రాళ్లు మన మీదకి ఎందుకు పడతాయి, మనకెందుకు దెబ్బలు తగులుతాయి అని ఆలోచించి భయగ్రస్తులై వీధి తలుపులు మూసివేశారు. అది గమనించిన సంతోషిమాత ఆ ద్వారాలకేసి ఒక్కసారి చూసింది. ఒక్కసారిగా ప్రళయ మారుతంలా వచ్చిన గాలితో ఇంటి తలుపులు భల్లును తెరుచుకున్నాయి. ఇంటి మీద పెంకులు లేచిపోసాగాయి. ఇంట్లో వాళ్ళు ఆ గాలి విసురుకు సరిగా నిలబడలేక అటూ ఇటూ తూలి పడిపోయారు. ఈ దృశ్యం అంతా చూసిన కళ్యాణి వెంటనే అక్కడ బిచ్చగత్తె రూపంలో ఉన్న ఆవిడను పరీక్షగా చూసింది. ఈమె సంతోషిమాతయే అని అనిపించింది. వెంటనే కళ్యాణి ఆమె కాళ్లపై పడి, జగన్మాత, నువ్వు నా ఆరాధ్య దైవమైన సంతోషిమాతవే, అమాయకులైన నా బంధువులను రక్షించు, నా పరువును కాపాడు తల్లి అంటూ సవినయముగా ప్రార్థించడంతో అమ్మవారు శాంతించి చిరునవ్వుతో అదృశ్యమైనది. ఇంత జరిగినా కూడా కళ్యాణి తోడికోడళ్లకు అమ్మవారి మీద నమ్మకం కలగలేదు.
ఎలాగో అలా శ్రీకరుడిని కళ్యాణిని సర్వనాశనం చేయాలనే ఆలోచన మానుకోలేకపోయారు. చివరకు ఓ రోజున పాలల్లో విషం కలిపి కళ్యాణికి ఇచ్చారు. అమాయకురాలైన కళ్యాణి తోడికోడలు ఇచ్చిన పాలను తాగుదామని అనుకుంది. అంతలో అమ్మవారి దయ వలన శ్రీకరుడు కళ్యాణ్ని పిలిచాడు. అందువల్ల ఆమె పాల పాత్రను అక్కడే ఉంచి భర్త వద్దకు వెళ్ళింది. అదే సమయంలో అటుగా వచ్చిన శ్రీకరుడి అన్న కొడుకు ఆకలిగా ఉంది అని అక్కడే ఉన్న పాలన్నీ గబగబా తాగేశాడు. తాగిన వెంటనే ఆ పిల్లవాడు కావు కేకలు పెడుతూ వెంటనే నేలపై పడి చనిపోయాడు. కుర్రవాడి ఆర్తనాదాలు విని అతని తల్లి అక్కడకు వచ్చింది. కళ్యాణే పాలలో విషం కలిపి తన కొడుకుకు ఇచ్చి చంపివేసింది అంటూ ఊరు వాడ వినబడేలా అరుస్తూ కొడుకు శవం మీద పడి ఏడవసాగింది. అది విని ప్రజలందరూ కళ్యాణి శ్రీకరులను నానా మాటలు అనసాగారు. అనుకోకుండా మీద పడిన ఈ హత్యా నేరానికి అపనిందకి ఆ దంపతులు ఎంతగానో పరితపించారు. అయినా సరే అన్నింటికీ ఆ తల్లే ఉంది అని ధైర్యంతో మనసారా ఆ తల్లినే స్మరించసాగారు. భక్తులను రక్షించడంలో అమ్మవారిని మించిన వారు లేరు కదా. తన భక్తులు కంటతడి పెడితే ఆ తల్లి భరించలేదు. అమ్మవారు వెంటనే విషం కలిపిన పాలను తాగి ఆ పిల్లవాడిని బతికించారు. ఆ కుర్రవాడు నిద్రలేచినట్టుగా లేచి కూర్చున్నాడు. అంతా కలిసి కళ్యాణిని శ్రీకరుని తిట్టడం విన్న ఆ పిల్లవాడు, అమ్మా, పిన్ని బాబాయిని తిట్టకండి, ఆకలిగా ఉంది అని ఆ పాలను నేనే తాగాను, అంతేగాని పిన్ని నాకు ఇవ్వలేదు అని చెప్పాడు. దాంతో కళ్యాణి శ్రీకరులు నిర్దోషులని తేలిపోయింది. అయితే కళ్యాణి కోసం పెట్టిన పాలలో విషం ఎవరు కలిపారు అన్నది ఆలోచించారు. దానితో విషం కలిపిన తోటికోడలు తన రహస్యం దాగదని గుర్తించి తక్షణమే కళ్యాణి కాళ్ల మీద పడి క్షమాపణ కోరుకుంది. అప్పుడు కళ్యాణి తన తోడికోడలను క్షమించింది. నేను క్షమించినంత మాత్రాన ఏం లాభం, అంతా అమ్మవారి చలవే, వెళ్లి ఆ సంతోషి మాతను క్షమాపణ వేడుకో అని చెప్పింది. అందరూ కలిసి ఆ తల్లిని ప్రార్థించారు. ఆనాటి నుండి అందరూ కలిసిమెలిసి ఉంటూ వచ్చారు. ఓ శుక్రవారం నాడు 7 తోడికోడళ్ళు కలిసి సంతోషి మాత వ్రతం చేసుకున్నారు. ఆ అమ్మవారి అనుగ్రహం వలన కళ్యాణి గర్భవతి అయింది. చక్కటి ముహూర్తంలో కుమారుని కన్నది. అమ్మవారి వరప్రసాదంగా ఆ బిడ్డను పెంచుకుంటూ సంతోషి మాత పూజలు మానకుండా చేస్తూ శ్రీకరుడు కళ్యాణి దంపతులు కలకాలం సుఖ సంతోషాలతో తులతూగుతున్నారు. ఈ కథ విన్నవారికి చదివిన వారికి కూడా ఆ సంతోషి మాత అనుగ్రహం వల్ల సర్వ సౌఖ్యాలు కలుగుతాయి. వ్రత కథ సమాప్తం. అక్షింతలు నెత్తిన చల్లుకోవాలి.